తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఖాళీ అంబులెన్స్లు ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్ష ఏఐటీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి వరుసగా సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు. అయితే సమావేశం సీరియస్ గా జరుగుతున్న టైంలో ఖాళీ అంబులెన్స్లు జనం మధ్యలో నుంచి వస్తున్నాయి. మొదట్లో మామూలుగానే భావించారు ఏఐటీఎంకే నేతలు. మీటింగ్లు జరుగుతున్న ప్రతి చోట ఖాళీ అంబులెన్స్లు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ నేతలే ఖాళీ అంబులెన్స్లు పంపిస్తున్నారని ఏఐటీఎంకే నేతలు గ్రహించారు. మరోసారి మీటింగ్ మధ్యలో పేషెంట్లు లేకుండా ఖాళీ అంబులెన్స్లు వస్తే అందులోనే సిబ్బంది వెళ్తారని పళనిస్వామి తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల తిరుచిలో ఏఐటీఎంకే సమావేశం జరుగుతుండగా ఖాళీ అంబులెన్స్ రావడంతో ఏఐటీఎంకే కార్యకర్తలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. అంబులెన్స్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. మరోవైపు ఏఐటీఎంకే కార్యకర్తల దాడికి నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన చేశారు అంబులెన్స్ సిబ్బంది. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటాయి. అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార ప్రతిపక్ష పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి. అయితే ఖాళీ అంబులెన్స్లు ఇప్పుడు తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ప్రతిపక్ష ఏఐటీఎంకే నేత ఎడప్పాడి పళనిస్వామి వరుసగా సమావేశాలు సభలు నిర్వహిస్తున్నారు. అయితే సమావేశం సీరియస్ గా జరుగుతున్న టైంలో ఖాళీ అంబులెన్స్లు జనం మధ్యలో నుంచి వస్తున్నాయి. మొదట్లో మామూలుగానే భావించారు ఏఐటీఎంకే నేతలు. మీటింగ్లు జరుగుతున్న ప్రతి చోట ఖాళీ అంబులెన్స్లు రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అధికార పార్టీ నేతలే ఖాళీ అంబులెన్స్లు పంపిస్తున్నారని ఏఐటీఎంకే నేతలు గ్రహించారు. మరోసారి మీటింగ్ మధ్యలో పేషెంట్లు లేకుండా ఖాళీ అంబులెన్స్లు వస్తే అందులోనే సిబ్బంది వెళతారని పళనిస్వామి తీవ్రంగా హెచ్చరించారు. ఇటీవల తిరుచిలో ఏఐటీఎంకే సమావేశం జరుగుతుండగా ఖాళీ అంబులెన్స్ రావడంతో ఏఐటీఎంకే కార్యకర్తలు ఆగ్రహంతో రెచ్చిపోయారు. అంబులెన్స్ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. మరోవైపు ఏఐటీఎంకే కార్యకర్తల దాడికి నిరసనగా తమిళనాడు వ్యాప్తంగా ఆందోళన చేశారు అంబులెన్స్ సిబ్బంది.